అసలు జాహ్నవి ఎక్కడుంది? 9 రోజులు గడుస్తున్న జాహ్నవి ఇంటికి ఎందుకు రాలేదు? ఈరోజు అమావాస్య రోజు జాహ్నవి వస్తుందా? జాహ్నవిని ఎవరు హత్య చేశారు? జాహ్నవిని ఎవరు చంపేశారు? జాహ్నవి ఎక్కడైనా పడిపోయిందా? జాహ్నవి ఎక్కడైనా నుయ్యులో పడిపోయిందా? జాహ్నవిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? జాహ్నవిని ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? జాహ్నవిని ఎవరైనా ఇక్కడి నుంచి అమావాస్య రోజున ఏదైనా చేద్దామనుకొని చిన్నారిని శుద్ధర పూజలకి బలి చేద్దామనుకుంటున్నారా? ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎక్కడ లోపం జరిగింది? ఏ విధంగా జరుగుతుంది? అసలు లోపం ఎవరిది? తల్లిదండ్రులదా? ఇంకొక వ్యక్తిదా? మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ మూడో వ్యక్తి ఎవరు? అసలు నిజంగా తల్లే చేసిందా ఈ పని? ఏంటనేది ఈరోజు మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. జాహ్నవి గత 9 రోజుల నుంచి కనబడకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. 1000 ఎకరాల భూమిలో మొత్తం వెతుకుతున్న 500 మంది పోలీసుల పరిస్థితి ఏంటి? అక్కడ జరుగుతున్న పరిణామాలు, హెలికాప్టర్ ద్వారా కూడా జాహ్నవిని జాడ కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఏదైనా చీమ పందిలు ఏమైనా తిన్నాయా? ఏమైనా అడవి పందిలు ఏమైనా దోచుకెళ్ళాయా? ఏదైనా పులి తిరుగుతుందని చెప్తున్నారు. పులి ఏమైనా తీసుకెళ్ళిపోయిందా? ఏం జరుగుతుంది? ఏం జరిగింది? అసలు చిన్నారి జాహ్నవి 9 రోజుల నుంచి అభం శుభం తెలియని చిన్నారి, అసలు ఆమెకి ఫుడ్ ఎలా, ఎక్కడుంది, ఏంటి? సరే, అదే విషయానికి వస్తే చిన్నారి తండ్రి యొక్క విషయానికి వద్దాం. చిన్నారి తండ్రి ఆ రోజు జరిగినటువంటి సంభాషణలో, ఆ రోజు జరిగినటువంటి విషయంలో చిన్నారి తండ్రిని ఆ రోజు ఏ విధంగా మామిడి చెట్టు దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు? కొబ్బరి బొండాల కోసం అని చెప్పి చిన్నారి తండ్రి ఓ వ్యక్తి వెళ్ళిపోవటం నిజమేనా, వాస్తవేనా? అది ఏం జరిగింది ఏంటనేది ఆరా తీద్దాం. అక్కడి నుంచి చిన్నారిని చూసిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? చిన్నారిని చూసిన వ్యక్తి ఓ 3 కుర్రోళ్ళకి చెప్పగానే ఓ 3 కుర్రోళ్ళు వచ్చి ఆ భార్యని, ఎవరు పలానా వ్యక్తి కూతురు, జాహ్నవి పలానా వ్యక్తి కూతురు అని చెప్పిన తర్వాత జాహ్నవి యొక్క తల్లి దగ్గరికి ఆ 3 వ్యక్తులు వెళ్ళి మీ పెద్దమ్మాయి ఎక్కడ ఉన్నది, జాహ్నవి ఎక్కడ తిరుగుతున్నది అని అడిగితే జాహ్నవి వాళ్ళ తండ్రితో మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది, మామిడి చెట్టు కింద ఆడుకుంటుందని చెప్పేసి అని తల్లి చెప్పింది. కానీ ఇదే విషయం పైన తల్లి వెంటనే భర్తకి ఫోన్ చేసి జాహ్నవి ఎక్కడని అడిగితే భరత్ ఆ 3 వ్యక్తులు వెళ్ళి కలిసిన తర్వాత, ఫోన్ చేసిన తర్వాత జాహ్నవి ఎక్కడని అడిగితే నా భార్య దగ్గర ఉన్నదని ఆ 3 వ్యక్తులతో ఏ విధంగా భర్త చెప్పాడు? ఎందుకు అట్లా చెప్పాడు? ఏం జరుగుతుంది? అసలు సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? అమ్మాయి చిన్నారి జాహ్నవి మిస్ అవ్వడానికి కారణాలు ఎవరు అని ఆరా తీస్తే మొత్తం అదంతా చూసుకున్నాం. అది 3 వ్యక్తులు చెప్పిన తర్వాత తల్లి ఆ విధంగా చెప్పింది. అమావాస్య, ఈరోజు అమావాస్య, ఈ అమావాస్య అంటే మినిమం 24 గంటలు పూర్తిగా ఉండే అమావాస్య. ఈ అమావాస్య రోజున ఏమాత్రమైనా శుద్ధర పూజలకు ఏమైనా ముసుగలిపారా? ఎవరైనా తీసుకెళ్లారా? లేదు తల్లిదండ్రులే దీనికి పూనుకున్నారా? ఏం జరుగుతుంది? అసలు చిన్నారి మిస్ అవ్వటానికి కారణం ఏమిటి? 500 మంది పోలీసులు, మొత్తం వ్యవస్థ, హెలికాప్టర్లు, 1000 ఎకరాల భూములో వెతుకుతున్నా సరే చిన్న జాడ కూడా కనబడట్లేదు. అంటే దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా ఉన్నారా? లేదా అనుకుంటే తల్లి చెప్పిన మాటల్లో కూడా కొన్ని అబద్ధాలు అనిపిస్తున్నాయని కూడా తెలుస్తూ ఉన్నది. ఏంటి? ఆ 3 యువకులు వచ్చి తల్లికి చెప్పిన తర్వాత ఆ 3 యువకుల యొక్క పరిస్థితి ఏమాత్రమైనా, ఆ 3 యువకులు ఏమైనా చేశారా? తీసుకెళ్ళిపోయారా? దాచేసి ఇట్లా అడిగారా? ఏంటి విచారణ ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి చూస్తే కొబ్బరి బండం, ఇక్కడ తండ్రి కొబ్బరి బండం, ఒక కొబ్బరి బండం కోసము చిన్నారిని వదిలేసి కొబ్బరి బండానికి వెళ్ళటం అసాధ్యం. అది ఎట్లా జరిగిందో తెలియట్లేదు. కుక్క వెంటబడిందని చెప్తున్నారు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు, ఎట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే ఓ ముసలి ఆవిడ దగ్గర ఉన్నది. ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అమ్మాయి దొరికింది అని చెప్పేసి ఓ పక్క వినబడుతూ ఉన్నాయి. ఇది నిజమేనా? ఏంటి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, ఆరా తీస్తూ ఉంటే దీనికంత కారణం కుక్క మృతి చెందడం. ఈ కుక్క
పెంపుడు కుక్క అంటే పెంపుడు కుక్క మృతి చెందింది. పెంపుడు కుక్క మృతి చెందింది. పెంపుడు కుక్క ఎందుకు చనిపోయింది? పెంపుడు కుక్క చనిపోవటానికి కారణం ఏమిటి? అసలు పెంపుడు కుక్క చనిపోవటానికి ఏమాత్రమైనా ఏదైనా పాయిజన్ ఏమైనా చేశారా? కుక్కకి ఏమైనా చేయించారా? కుక్కకి ఏమైనా జరిగిందా? ఏమాత్రం కూడా తెలియకుండా ఉంచడం దాచడం కోసం ఏదైనా చేశారా అంటే ఈ పెంపుడు కుక్క చనిపోయిన తర్వాత విచారణ చేస్తే ఆధారాలు ఏమైనా బయటపడ్డాయా అంటే అవును, పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని ఆధారాలు దొరికినట్టు కూడా చెబుతూ ఉన్నారు. అది ఇంకా బయట పెట్టట్లేదు. ఆ ఆధారాలు ఏంటి? పాయిజన్ ఏమైనా పెట్టారా? కుక్కకి ఏమాత్రం ఏదైనా చేశారా? కుక్కకి కూడా శుద్ధ పూజలు చేసి కుక్కని చంపేసే ప్రయత్నం చేశారా? దీనికోసం అమావాస్య రోజు ఏమాత్రమైనా ఆ పిల్లని జాహ్నవిని చిన్నారిని శుద్ధ పూజల కోసం ఉపయోగించడం కోసం ఏమైనా చేశారా అనేది కొంతవరకు ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సరే, ఇదంతా ఒకెత్తు అయితే ఈరోజు తల్లిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. అది నిజమేనా? విచారణ చేయాల్సింది ఆధారం పక్కా ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ విచారణలో ఆధారాలు దొరుకుతాయి. ఈరోజు 500 మంది పోలీసులు 1000 ఎకరాల్లో వెతుకుతూ ఉంటే అసలు అన్నీ చేస్తున్నారు. ఒక్క చిన్న క్లూ కూడా కనబడకుండా ఉన్నది అంటే ఆధారాలు, ఆ విచారణ అనేది తల్లిదండ్రులను చేయాలి. తల్లిదండ్రులని, ఒకటి తల్లిని, రెండు తండ్రిని, ఇద్దరిని విచారణ చేసి ఆధారాలు సేకరించగలిగితే డెఫినెట్గా ఆ చిన్నారి తప్పకుండా కనబడుతుంది. మన ఎక్కడుందో తెలుస్తుంది, ఆ జాడ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కనీసం 1000 ఎకరాలు భూముల్లో అక్కడ పుళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఓ పక్క అడవి పందులు అంటున్నారు, చీమ పందులు అంటున్నారు, ఎలుగుబంటులు అంటున్నారు. ఓకే, ఇవన్నీ తినిస్తే కనీసం బట్టలు ఉండాలి. కనీసం ఆమె తొడుక్కున్న బట్టలు కానీ, ఆమె ఎముకలు కానీ కనీసం చిన్న క్లూ అయినా బయటపడుతుంది. అది 500 మంది పోలీసులు జల్లెడ పడుతున్నా కనబడట్లేదంటే చిన్నారి ఎక్కడికి వెళ్ళిపోయింది, చిన్నారిని తీసుకువెళ్ళిపోయారు అనేదే ఈరోజు అభియోగాలు బయటకు వస్తున్నాయి. అది ఏంటనేది మరికొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పుకున్నాం, జాహ్నవి తల్లి అరెస్టు చేసిన తర్వాత మొత్తం సమగ్రమైన విచారణ చేస్తే జాహ్నవి ఎక్కడ ఉన్నది అని తెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని బయట నుంచి ఎక్కువ చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే జాహ్నవి తల్లిని మాత్రమే విచారించాలి. తల్లిదండ్రులని ఇద్దరిని విచారణ చేస్తే తప్పకుండా ఆ క్లూ అనేది దొరకవచ్చు. ఎందుకంటే ఏమాత్రమే వీళ్ళ మీద ఏమైనా గ్రిడ్జ్ ఉందా, ఎవరైనా వీళ్ళ మీద ఏమైనా పగలున్నాయా, ప్రతీకారాలు ఉన్నాయా, వీళ్ళకి ఎవరికేమైనా పడట్లేదా అనే కోణంలో విచారణ చేస్తే మొత్తం బయటపడవచ్చు. అట్లాగే జాహ్నవి ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో ఆ విలేజ్ చుట్టుపక్కల ఉన్న టవర్స్ ఉంటాయి, సెల్ టవర్స్ ఉంటాయి. ఆ సెల్ టవర్ల నుంచి సుమారుగా వేలాది మంది అవ్వచ్చు. ఆ వేలాది మంది సెల్ టవర్లు ఆ టైంలో, ఆ గంటలో, ఆ రోజులో ఎక్కడెక్కడ ఆ సెల్ ఫోన్స్ ఆన్ చేస్తున్నాయి. ఆ టైంలో ఉన్నటువంటి 7 టవర్ల మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ టవర్ల మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్నారి యొక్క మిస్సింగ్ దొరికే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఈ చిన్నారి కోసము ఏమాత్రమైన మాట్లాడుకోవచ్చు. అరే, జాహ్నవిని మనం పట్టుకొచ్చేసాం, జాహ్నవిని తీసుకొచ్చాం కాబట్టి జాహ్నవి తల్లిదండ్రులకి మనం ఏంటో తెలుస్తుందిరా అనే భయం, అంటే అందులో మాట్లాడినటువంటి మాటలు, సందేహాలు కూడా మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ టవర్లను కూడా ఒక్కసారి తీసుకొస్తే అదే టవర్ల మధ్యలో ఉన్నటువంటి ఆ భాగంలో ఆ వేలాది మంది ఫోన్లలో ముఖ్యంగా ఆ 9న 10న ఒక 15 ఫోన్ల ఆ నెంబర్లు సేకరించి ఆ టైంలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటన్నది ఒక్కసారిగానే తెలియగలిగితే డెఫినెట్గా టెక్నాలజీని ఉపయోగగలిగితే డెఫినెట్గా జాహ్నవి ఎక్కడ ఉందని చెప్పేసి బయటకు వస్తే ముఖ్యంగా జాహ్నవి తల్లిని అరెస్ట్ చేసి అరెస్ట్ అంటే విచారణ కోసం, అంటే ఆమెని తీసుకెళ్ళిపోవటం కాదు, ఆమెని విచారణ కోసం పిలిపించి విచారణ చేయగలిగితే ఇవన్నీ కూడా బయటకు వస్తే ఏం జరిగినా అమావాస్య రోజున ఈ రోజైనా వస్తుందని చెప్పేసి ఒక పక్క చెబుతూ ఉన్నారు. చాలామంది జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు, అమావాస్య రోజు పక్కాగా అమ్మాయి వచ్చేస్తుంది, చిన్నారి ఎక్కడున్నా సరే బయటకు వస్తుందని చెప్తూ ఉన్నారు. సరే, ఈ మూఢనమ్మకాల నిజాలా ఏంటన్నది నిజమవ్వాలని కోరుకోవాలి.
ఆ తల్లి ఎక్కడున్నా, ఆ చిన్నారి ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ఎక్కడున్నా ఎప్పుడైనా ఆ చిన్నారి రావాలనే మనం అంతా కోరుకుందాం. డెఫినెట్గా ఎంతోమంది శ్రమిస్తున్నారు, ఎంతోమంది ఆ చిన్నారి కోసము ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. అక్కడ మొత్తం జల్లెడ పడుతున్నారు. 1000 ఎకరాల్లో ఆ మొత్తం పోలీసులు పడుతున్న పాటలు చాలా అమోఘమని చెప్పవచ్చు. నిజంగా డెఫినెట్గా ఆ చిన్నారి దొరకాలనేదే అందరి లక్ష్యం, అందరి ఆలోచనలు కూడా. కానీ ఈ విచారణ సమయంలో మాత్రం పక్కాగా తల్లిదండ్రులు విచారణ చేస్తే మాత్రమే ఈ జాహ్నవి ఎక్కడ ఉండొచ్చు, ఏం జరగవచ్చు, ఏ విధంగా జరగవచ్చు అనేది మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా ఓ పక్క చెబుతున్నారు. థ్యాంక్ యూ.